ఈరోజు బావకి నాకు శోభను. ఏంటి? వాడు మొహం కూడా చూడకుండా తిరుగుతుంటే శోభనానికి ఏర్పాట్లు చేశావా? నా తల్లే. బావకు కూడా ఇప్పుడు నేనంటే ఇష్టమే. అందుకే ఇవన్నీ ఏర్పాటు చేశాను. ఏంటేంటి? సీనుకి నువ్వంటే ఇష్టమా? అదెప్పటి నుంచి? ఆ, ఈ రోజు నుంచే. ఏంటి నువ్వు చెప్పేది? నిజమేనా? మరి ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు చేశాననుకుంటున్నావు? నిన్ను చూస్తేనే నిప్పులు చెరిగే నా కొడుకు నీతో శోభనని ఒప్పుకున్నాడా? మార్చేసా. బావని మార్చేశాను. హ, నమ్మలేని విషయాల్ని ఎంత నమ్మకంగా చెప్తున్నావే. ఏం మాయ చేశావే? మొన్న చూస్తే నిజం తెలిసినా ఆద్య కిక్కురు మనలేదు. ఈ రోజు నా కొడుకుని మార్చేశానంటున్నావు. నిజం చెప్పవే. ఇదిగో నువ్వు చెప్పి చేసేవాటికంటే చెప్పకుండా చేసేవి చాలా ప్రమాదంగా కనిపిస్తున్నాయి. ఏం చేస్తున్నావో ఒక్క మాట చెప్పు చారు. చెప్పను, అది సీక్రెట్. నువ్వలా అనకే. ఒంట్లో రక్తం సునామీలా సుడులు తిరుగుతుంది. మీరు ఏ దారి చూడరు. అందుకే నా దారిలో నేను బావని మార్చేసుకున్నాను. నా సొంతం చేసుకోబోతున్నాను. సంవత్సరం తిరిగేలోపు మనవన్నో మనవరాలనో ఇచ్చేస్తాం. వెళ్ళి ఏ పేరు పెట్టాలా అని ఆలోచించుకోండి. సరే ఇక వెళ్ళండి, అది వెళ్ళండి, కాదే. వెళ్ళండి పిన్ని. చారు. వెళ్ళండి, వెళ్ళండి అత్తయ్య, వెళ్ళండి. అడుగుతుంటే చెప్పవేంటి? వెళ్ళండి అత్తయ్య, చారు. వెళ్ళండి. ఏంటి పార్వతి, ఏం చేస్తుంది ఇది? వదినా, ఏం చేసినా సీను చారు ఒక్కటవబోతున్నారు అంటుంది కదా. మనకు కూడా కావాల్సింది అదే కదా. నిజమే అనుకో. పొయ్యిలో నిప్పుని, కుంటలో కప్పని దీన్ని అస్సలు నమ్మకూడదు. మళ్ళీ ఏం కొంప ముంచుతుందోనని నా భయం. ఏదో ఒకటి చేసుకోనివ్వు. వాళ్ళిద్దరూ ఒక్కటవడమే కదా మనకు కావాలి. పద పద. ఆద్య, ఈ సారీ ఎలా ఉంది? అదిరింది కదా. సర్లే, ఒక అమ్మాయిని ఇంకో అమ్మాయి ఎప్పుడు పొగడదులే గాని ఇట్రా. ఎక్కడికి? ఇప్పుడు నీ దగ్గర ప్రశ్నలు ఉండకూడదు. నేను అడిగిన దానికి సమాధానాలు తప్ప. సరేనా? రా 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 రా. మల్లెపూలు, అదిగో అగరొత్తులు, స్వీట్స్, ఇదిగో పాలు. అంతా నేనే రెడీ చేశాను. బాగుందా? చారు, మా నాన్నని. అబ్బా, మంచి మూడ్లో మంచి విషయం గురించి మాట్లాడేటప్పుడు అలా డిస్టర్బ్ చేయొచ్చా? నీకిచ్చిన టైం అయిపోయింది. నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను. శ్రీను బావని నన్ను ఒకటి చేయడానికి ఏం ప్లాన్ చేశావు? సరే, నాన్నని చూడాలని ఉంటుంది, కాదనను. నీ మాట నువ్వు నిలబెట్టుకో, నా మాట నేను నిలబెట్టుకుంటాను. ఇంతకీ ఏం ప్లాన్ చేసావో చెప్పు ఆద్య, చెప్పు. చెప్పు ఆద్య, నువ్వు అలా సైలెంట్గా ఉంటే కుదరదు. మీ నాన్న వద్దా? ఫోన్ చేసి వద్దంటని చెప్పమంటావా? చెప్తాను. చారు, నీకు నాన్న కావాలి, నాకు శ్రీను బావ కావాలి. త్వరగా మమ్మల్ని ఒకటి చేసేస్తే నువ్వు మీ నాన్నని చూడొచ్చు, ఎంచక్క కలవచ్చు, మాట్లాడొచ్చు, నీతో తీసుకొచ్చుకోవచ్చు. చూసావా, కలవచ్చు అనగానే మొహం ఎలా వెలిగిపోతుందో. చెప్పాద్యా, ఈ అట్మాస్ఫియర్ చూసైనా నీకు ఏదో ఒక ఐడియా రావాలి కదా.
చెప్పు 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 ఆద్య. అవి తీసుకో. స్వీట్సా? ఇంతకు ముందే తిన్నాను. స్వీట్లు కాదు, అరటిపళ్ళు. అరటి పళ్ళ? అవెందుకు? తిను. తినే మూడ్ లేదు. తింటేనే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అవునా? అయితే తింటాను. తిన్నాను. తిన్నాను. నెక్స్ట్ ఏంటి? ఆ తొక్కలు తీసుకుని అక్కడ పడి. ఎందుకు? బయట చెత్తబుట్టలో వేస్తాను. చెప్పింది చెయ్యి. ఐడియా ఇవ్వమంటే అరటికాయ తినమన్నావు, తొక్కలేమో పారేయమంటున్నావు. ఏమిటో. నేను చెప్పింది వింటే శ్రీను నీకు దగ్గర అవుతాడు. అయితే చెప్పు. ఇప్పుడు శ్రీను గదిలోకి వస్తాడు. వస్తున్నాడు వస్తున్నాడు. అతను నిన్ను చూసి ఎప్పట్లోనే చూస్తాడు. అవును, చూశాడు చూశాడు. ఆ కోపంలో ఫాస్ట్గా వెళ్ళబోయి అరటి తొక్క మీద కాలు వేస్తాడు. కాలు వేశాడు. జారి నేరుగా వచ్చి మంచం మీద పడతాడు. పడతాడు, నన్ను తిడతాడు. దిండు దుప్పటి తీసుకొని పోయి పండుతాడు. నేరుగా వచ్చి నీ మీద పడతాడు. నా మీద పడతాడా? నిజమే, పడ్డాడు. నా మీదే పడ్డాడు. ఆయన తిట్టి వెళ్ళిపోతాడు కదా. లేదు, మొదట చిరాకు పడతాడు. చారు, ఏంటిది? బావా ఈ పూలేంటి, ఈ పళ్ళేంటి? పడ్డాడు. నువ్వు వదలకుండా గట్టిగా పట్టుకుంటావు. అది కాదు బావా. ఏయ్, ఉడం పట్టు పట్టేశాను. కాసేపు నిన్ను వదలమని గొడవ చేస్తాడు. అవునవును, గట్టిగానే పట్టుకున్నాడు. బట్ వదిలించుకోవాలనే ప్రయత్నం తగ్గిపోతుంది. చారు ఏంటిది? వదిలే. చారు, చారు వదులు. చారు, చారు వదులు. తగ్గిపోతుంది తగ్గిపోతుంది. మీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. చూస్తున్నాడు. నిజమే. మెల్లగా శ్రీను నిన్ను ఆ, చాలు చాలు చాలు.
ఈ ఐడియా నా కళ్ళు కట్టినట్టుగా కనిపించింది ఆద్య. తొక్కలు పడేయమంటే తొక్కల ఐడియా అనుకున్నాను కానీ సూపర్ ఐడియా ఇచ్చావు. థ్యాంక్ యూ. కాకపోతే నాకు చిన్న డౌట్. మీద పడిపోగానే బావ మారిపోతాడా? మగాడు కదా, ఆడది అభిమానంగా దగ్గరికి తీసుకుంటే కోపాలు, బాధలు, భయాలు అన్నీ మాయమైపోతాయి. వాళ్ళని వాళ్ళే మర్చిపోతారు. ఇక్కడి నుంచి నేను చూసుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే, నేను ఇక్కడే కూర్చుంటా. బావొచ్చే టైం అయింది కదా, నువ్వు బయలుదేరు బయలుదేరు బయలుదేరు. బాయ్. తప్పు చేశాను సార్, తప్పు చేశాను. క్షమించలేనంత తప్పు చేశాను సార్. ఆద్య చెబుతున్నా అర్థం చేసుకోలేకపోయాను సార్. ఎలాగైనా సరే సార్తో మాట్లాడాలి. సార్కి మెసేజ్ పెడదాం. సార్, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయండి సార్. ప్లీజ్ సార్, ఒకసారి ఫోన్ చేయండి. మీ తప్పు లేదు సార్. నేనన్న మాటలని, చేసిన అవమానాలని మర్చిపోయి మీరు నాకు ఫోన్ ఎలా చేస్తారు చెప్పండి. కానీ
నా తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి సార్. రా బావా, త్వరగా వచ్చి వాలిపో. నీ కోసమే వెయిట్ చేస్తున్నాను బావా. బావా ఇటు పడతాడా లేక ఇటు పడతాడా? ఏంటిది? ఇటు పడతాడా అటు పడతాడా? ఇదేంటి పొట్టలో నొప్పిగా ఉంది. ఉన్న అరటికాయలన్నీ తిన్నాను కదా, అబ్బా దాని మయం అనుకుంటా. కానీ బావని మిస్ అవ్వద్దే, ఎలా అయినా మిస్ అవ్వద్దు. అంతే. కమాన్ చారు. బాగా వచ్చినట్టున్నాడు. ఇటా ఇటా ఇటా. బావా బావా, అదేంటి బావా అక్కడ పడ్డావు? ఇక్కడ కదా పడాల్సింది. బావా ఇది నీ పనా? అబే నేను కాదు. మరి ఇంకెవరో తినేసి ఇక్కడ వేసారా? అది కాదు, జారి అలా నా మీద పడితే నీకు అలా దెబ్బ తగలేదు కాదు కదా బావా. అంటే నేను జారాలి పడాలి అని ఇలా డిజైన్ చేసావు అన్నమాట. నీ వల్ల నా ముక్కు పగిలింది. మరి మంచం మీద పడితే దెబ్బ తగలదా? నోర్మై. ఇది ప్లాన్ లో లేదే. ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏంటి? ఏం లేదా. ఓహో, అరటి తొక్క దారిలో వేస్తే వచ్చి నీ మీద పడతాను. మన మధ్య ఏదో జరిగిపోతుందని నీ ఐడియా, అంతే కదా? అబ్బే నాది కాదు బావా. మరెవరిది? అబ్బే ఎవరుంటారు? ఎవరు లేరు బావా, లేరు. చూడు, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలేసి ఇలా ముక్కులు పగలగొట్టే కార్యక్రమాలు పెట్టుకున్నావంటే మొహం పగులుద్ది. బావా ఏంటి బావా, నన్ను ఇప్పుడు బయటకు పంపించేస్తావా? బావా బావా బావా, సారీ బావా.
బావా బావా ప్లీజ్ బావా బావా ప్లీజ్ బావా 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 ప్లీజ్ బావా బావా అసలు ఇదంతా ఆద్య దాన్ని